ఈ బట్టలు వచ్చి తింటున్నాను శరత్. వేరా ఈ బట్టలు తినకూడదా ఏంటి? తినొచ్చులే. మరి ఈ ప్రాబ్లం ఏంటైతే నీకు ప్రాబ్లం ఏంటైతే? అదే ఇంకా ఆఫీస్ తయారవ్వలేదు ఏంటని. నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా, నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు అని. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ నీతో ఉంటా రోజంతా. ఎందుకు ఈ బంపర్ ఆఫర్ మాకు? మళ్ళీ ఎందుకంటావు ఏంటి? చెప్పాను కదా టైం స్పెండ్ చేయట్లేదు అని. నిజం చెప్పు శరత్, నిజంగా వెళ్ళట్లే. కాదురా, యూ వాంట్ మీ టు గో? ఇట్స్ నాట్ అలా కాదు. ఇది ఏదో ఇంట్లోంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకున్నాను. నీ ఫేస్లో డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది నాకు. డిసప్పాయింట్మెంట్ కాదు, అంటే జస్ట్ థింకింగ్ ఎందుకు అని. ఎవరైనా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ నువ్వేంటి ఉంటున్నావా? ఎందుకు ఉంటున్నావు అంటావేంటి? నువ్వు ఏ రీజన్ లేకుండా ఉండవు శరత్, నాకు ఏదో తేడా కొడుతుంది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నా మీద నా అనుమానమా ఏంటి? మెంట్లో ఉంది ఏమైనా? మరి లేకపోతే సడన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నావు, అంత సీరియస్గా టైంకి వెళ్ళిపోయేవాడివి. నాకు ఎందుకో నీకు నేను ఉండడం ఇష్టం లేదు అనిపిస్తుంది. చాలామంది వైఫ్స్ హస్బెండ్స్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటున్నారు. నువ్వేంచి ఎందుకు ఉండిపోతున్నావు, నా మీద అనుమానమా అని నువ్వు అడుగుతున్నావు. కోవిడ్ తర్వాత మాకు బుద్ధి వచ్చింది, మీరు ఆఫీస్లో ఉంటేనే బెటర్. మీతో ఎవరు ఇంట్లో భరిస్తారు? నీకు నచ్చినా నచ్చకపోయినా నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను. నేను నీ జోలికి రాడు, నువ్వు నా జోలికి రాదు. నువ్వు కుక్క పిల్లవు ఏంటే నీ జోలికి రావడానికి? జోలికి రాకట్ నా జోలికి రా. శరత్, దుకాణం ఎక్కడ పెట్టావేంటే? రూమ్లోకి వెళ్ళి పని చేసుకోవచ్చు కదా. బా నిషా, ఇక్కడ చక్కగా హాయిగా చెట్లు మొక్కలు అన్నీ చూసుకొని పని చేసుకుంటే ఆ ఫీల్ వేరు తెలుసా. ఆఫీస్లో అలాగా 4 గోడల మధ్యలో చేస్తాం, ఇక్కడ కూడా రూమ్లోకి వెళ్ళిపోమంటున్నావు నువ్వు. ఏంటి నిషా ఇది? పనులు అవ్వట్లేదే. ఏం పనులే? అసలు ఎందుకు ఉండిపోయావు నువ్వు అసలు ఈరోజు? ఓహో, కామెడీ చేస్తున్నావా? నీ బాధ ఏంటే బాబు? నాకు బాధ కాదు, చాలా ఎన్నో చేస్తున్నావు నువ్వు ఇంట్లో ఉండిపోయి. నిషా, నేను ఒక సోఫాలో కూర్చొని నా పని నేను చేసుకుంటే నీకు ఏంటి ప్రాబ్లం నాకు అర్థం అవదు. నీకు అర్థం అవుదే మా బాధ. చిరాకు, ప్రతిదానికి చిరాకు పడిపోతారు. కాము కూర్చొని పని చేసుకున్న బాధ వీళ్ళతో. అమ్మా ఏం లేదమ్మా, వంట అరటికే ఇగురు, సాంబారు, ఆ బీరకాయ ఏదో ఉంటే తొక్కు పచ్చడి చేయమన్నాను. హలో, వంకాయ కుళ్ళిపోయిందంట, అది చెప్పి మీ అమ్మకి మర్చిపోయినట్టున్నా. అసలు నా కాన్వర్సేషన్ ఎందుకు వింటున్నావు నువ్వు? ఈ పని చేసుకుంటున్నావు అన్నావు నువ్వు. అమ్మా నేను మళ్ళీ చేస్తానమ్మా, ప్రశాంతంగా మాట్లాడినవ్వే. కాఫీ ఒకటి పెట్టవే. అమ్మాయికి చెప్పొచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు? ఇషా, నీకు తెలుసు కదా అమ్మాయి కాఫీ నేను తాగను, ప్లీజ్. ఆఫీస్లో కాఫీ ఎవరు పెడుతున్నాడు? బా అన్ని మాట్లాడికే కాఫీ చెయ్యే కాఫీ కూడా చేయలేవా? అమ్మరా బాబు. థ్యాంక్ యూ. శరత్, ఎందుకెళ్ళా చెప్పావు ఆఫీస్కి? ఇదేం టార్చరే బాబు, నీతోని చంపేస్తున్నావే బాబు. టార్చర్ కాదు, అడుగుతున్నాను. మామూలుగా వెళ్ళిపోతావు కదా, ఇంట్లో బాగాలేకపోయినా వెళ్ళిపోతావు, ఉండవు ఇంట్లోని. నిషా, నువ్వు నన్ను పేక పట్టుకుని బయటకు తోసేసినట్టు ఉన్నావు నిషా. సడన్గా ఉండిపోయేసరికి డౌట్ వస్తుంది. ఊరికే వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అని చెప్తున్నాను. ఎక్కడో కొడుతుంది సీనా. ఎలాగో ఉన్నావు కదా ఇంట్లోని. నేను 2 చైర్లు సెలెక్షన్లో పెట్టాను, నువ్వు వస్తే సెలెక్ట్ చేసుకొని. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే సెలవు కాదు, అది బట్టల షాప్ బ్యాంకులు తిరగమని కాదు, ఇంట్లో పని చేసుకోమని. ఎలాగో ఉన్నావు కదా, హలో ప్లీజ్. నిషా, నీకేం మెంటల్ ఉందండి నిషా? పెద్ద ఫిట్టింగ్లు పెట్టక. ఇదేనా వర్క్ ఫ్రమ్ హోమ్? ఏదో మధ్యలో బ్రేక్ తీసుకుంటుంటాను కొంతసేపుకి. ఆ బ్రేక్ ఏదో నాతో రావచ్చు కదా చీరలు కొనడానికి. అది అవదమ్మా. వర్క్ ఫ్రమ్ హోమ్ పొద్దున్న 9 నుంచి 6 ఇలా కొట్టేసి అనుకుంటున్నావా ఏంటి? మధ్యలో చిన్న చిన్న అటు ఇటు చేస్తుంటాం చూస్తుంటాం. సో కరెక్ట్ బ్రేక్ లో ఫ్రెష్ ఎయిర్ కోసం బయటకు వెళ్ళొచ్చు కదా చాలా. నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? ఏంటి ఫ్రెష్ ఎయిర్ కావాలంటే బాల్కనీలోకి వెళ్తానులే నిషా, షాపింగ్ ఎందుకు? ఇంటెలిజెంట్ ఫెలో. ఎప్పుడు నేను చెప్పింది అవ్వదు. నువ్వు చెప్పిన మామూలుగా చెప్తావేంటి నువ్వు? ఇంకేం చెప్పాలి? షాపింగ్ తప్ప ఇంకేం రాదు నీ నోట్లోంచి. అబ్బా ఉంచుకున్నాను 2 చైర్లు, ఒకటి సెలెక్ట్ చేస్తావని, నీకు నచ్చింది కట్టుకుందామని. నాకు నచ్చిన బోల్డ్ ఉన్నా బీరువాలో, అవి కట్టుకోవాలి. షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి, నిజంగా అలా కట్టుకోవాలి. ఏదో కావాలి అలాగా. డెలివరీ నోటిఫికేషన్ వచ్చింది. లోపలికి కూర్చోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ వేడిలో కూర్చోవడం? ఏసీ ఆన్ చేసుకుని రూమ్లో కూర్చోవచ్చు కదా. ఏంటి బాబు, ఇక్కడ కూర్చుంటే తినేస్తాం దాని నుంచి లోపలికి వెళ్ళి అని.
అంటే అది హాయిగా ఉంటుందని ఏసీలో. అమ్మ తల్లి నువ్వు నా గురించి అంత ఆలోచించక్కర్లేదు. ఫైన్ ఇయర్ బయటికి రమ్మంటే రావు, లోపలికి వెళ్ళమంటే వెళ్ళవు. హాఫ్వే గోళ తినేస్తావు పట్టుకుని అలాగా. ఏంటది? అబ్బాయి, ఆ వెళ్ళు. ఏమిటిది? నాది ఏదో, నేను ఇంత ఆర్డర్ పెద్ద బాక్స్ ఏంటి? అరే, హలో, నేనేదో ఆర్డర్ పెట్టుకున్నాను. ఏం పెట్టావే? అబ్బా నీకెందుకు? ఇంత పెద్ద ఆర్డర్ ఏంటి? చెప్పా. నాది. ఇదే నీది. ఏమాడకు డబ్బులు పే చేస్తారా ఇదంతా ఏంటది? ఏంటో చెప్పదు. చెప్పను. నాకేమో పడుతుంటే నీకు ఎందుకని అడుగు. అందుకే ఇక్కడ కూర్చోతాను నేను. కూర్చున్నా మకా వేసుకోండి. కాదు ఏంటి అన్ని ఆర్డర్లు వస్తున్నాయి రోజుకి? పొద్దున్న 2 వచ్చాయి, ఇప్పుడు 2 వచ్చాయి. ఆగు, ఆగు. మళ్ళీ ఇంకో పార్సలా? కాదులే. ఇదేం పార్సిల్ కాదు, నా బ్లౌజెస్. ఇది కూడా అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చావా? నా టైలర్ అమ్మా పంపించింది. ఇంటికి అవి కూడా డెలివరీ చేసేస్తున్నారంటే? మనతో వాళ్ళు నాకు పని చేస్తారు. నేను రాలేనంటే పంపించారు. కాదు నిషా, ఇకేం అర్థం అవుతుందా? ఈరోజు నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇవన్నీ చూస్తాను. రోజు ఎన్ని వస్తుంది అసలు? దేనికి షాపింగ్ అంతాను? అందుకే వండుకోదు ఇంట్లో. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఈ చెట్లు కాస్తాయి అనుకున్నావా ఏంటి? నువ్వు ఇంట్లో క్లాస్ పీక్ నాకు ఆఫీస్కి వెళ్ళిపో. అసలు ఏంటి, ఎందుకు ఇన్ని ఆర్డర్లు? ఏం చేస్తున్నారు ఇవన్నీ? నాకు అర్థం అవ్వట్లేదు. ఏవో మరి సామాన్లు ఉంటాయి కదా మాకు అది అవసరం. రోజు ఏముంటాయి? రోజు ఉంటాయి. నా దగ్గర రోజు వచ్చాడు నీ పార్సల్. నేను నా ఇంట్లో ఉంటే గుండె అయిపోద్దేమో రోజు చూసి చూసి. అందుకే అది నిషా, నచ్చిన ప్రతిదీ కొనాలంటే అవ్వదు నిషా. కావాల్సింది కొనుక్కోవాలి. కానీ రోజు నచ్చినవన్నీ కొనట్లేదు కదా. రోజు వస్తున్నాయి కదా రోజు పార్సల్స్. వస్తే నీకు ఎలా తెలుసు? ఈ రోజు వచ్చే అంతే. నిషా నేను నచ్చినవి తెచ్చుకోవచ్చా ఇంటికి? సామాన్లు తెచ్చుకో, బట్టలు తెచ్చుకో, ఇంకేం తెస్తావు? మనకు ఉన్న వాడితో మనం సంతృప్తి పడాలి. ఇలా కొత్తవన్నీ కొని ఇంట్లో పెట్టేస్తున్నావు. ఏంటి, ఏం చేద్దాం వీటితో నువ్వు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. వాడుకుందామని ఎప్పుడు వాడతావు? వాడుతున్నాను కదా. అది వాడేలోపు మళ్ళీ కొత్త వచ్చేస్తున్నాయి. ఏమని వాడతావు? నీకు ఎవరైనా చెప్పారా నువ్వు మళ్ళీ ఇదే ఇంట్లో పుడతావని? చెప్పు. నేను ఎలా పుడతాను ఇదే ఇంట్లో? మరి లేకపోతే దేనికోసం ఎన్ని పెట్టించుకుంటావు? అసలు లోపలికి వెళ్ళి చిరాకు పెడతాను అసలు. సెక్యూరిటీ, మా ఇంటికి ఏ పార్సల్స్ వచ్చినా పైకి మటుకు పంపించవద్దు. మీ దగ్గర వచ్చి నేను సాయంత్రం తీసుకుంటాను. శరత్, ఫోన్ వస్తుంది. హలో. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. ఈరోజు సారా ఆఫీస్కి వస్తున్నారా మ్యామ్? లేదు సాగర్, ఇంట్లోనే ఉన్నారు. ఏదో పని ఉందని చెప్పి. ఏమైంది? సార్ వాళ్ళ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారు మ్యామ్. ఎవరది? రేణుకా గారంట మ్యామ్, వెయిట్ చేస్తున్నారు. సార్ వాళ్ళ క్లాస్మేట్ అంట. అవునా? నేను సార్కి చెప్తాను సాగర్, మీకు చేయమని చెప్తాను. ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ ఫోన్ వస్తే ఫోన్ ఎత్తాను, మాట్లాడాను. నా ఫోన్ నువ్వు ఎందుకు ఎత్తావు? 7 మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఆఫీస్ నుంచి, అందుకు ఎత్తాను నేను. నీ ఫోన్ నేను ఎత్తాను నిషా. ఎందుకు ఎత్తావు? కొంచెం బుర్ర వాడు. ఆఫీస్ కోసం ఎందుకు ఎత్తావు నువ్వు? అంత ఇంపార్టెంట్ ఏంటని ఎత్తాను నేను, లేవని. నా ఫోన్లో ఎత్తడం మేనర్స్ కాదు నిషా. నా ఫోన్ వెళ్ళకి ఎత్తావు. అసలు ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏంటి, నేను ఆఫీస్కి వెళ్ళిపోతే ఈ సమాధానం చెప్పుకోవాలి ఏంటి నేను? నాకు సమాధానం చెప్పక్కర్లేదు. అట్లీస్ట్ ఆఫీస్ కాల్ వచ్చినా ఎత్తాలి కదా. నీ ప్రాబ్లం ఏంటి నిషా? నేను ఎత్తకపోతే వాళ్ళు అడుగుతున్నారు సార్ ఎక్కడ ఉన్నారు, ఇంకా నేను రాలేదు చెప్పుకుంటా. ఏంటని. నీకేంటి? అసలు ఏమవుతుంది చెప్తావు నాకు? ఏమవ్వడం ఏంటి? చెప్పు నాకు. నేను ఆఫీస్కి వెళ్ళలేదు, నాకు ఇంట్లో పని ఉంది కాబట్టి నా ఇంట్లో ఆఫీస్లో పని ఏంటి? నీ పార్సల్స్ ఎన్ని వస్తాయి చూద్దామని. సెటిల్ బాగా చేశాడు. ఏదో ఒక రోజు ఇంట్లో ఉన్నాను, తినేస్తున్నావు ఇంట్లో ఎందుకున్నావని. నాకు ఇంట్లో ఉన్న ప్రాబ్లం లేదు, కానీ ఆఫీస్లో పని ఉన్నప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఉండిపోయావు? ఆఫీస్లో ఏం పనులు నీకు తెలుసా? రేణుక ఎవరు? ఎవరది? ఎందుకు వచ్చింది? ఎందుకు వెయిట్ చేస్తుంది నీకోసం? నాకు తెలియదు అనుకుంటున్నావా? నీకు అనవసరం నిషా. ఆఫీస్ విషయాలు దూరక.
నన్ను ఆఫీస్ రమ్మంటావు కదా. బట్ నీకు అనవసరం, నా దాంట్లో నువ్వు దూరక. నా కోసం ఎవరో వస్తారు, ఏదో అవుతాయి, నీకు ఎందుకు అవన్నీ? చెప్పు ఇప్పుడు ఎవరు. నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఏం చెప్పాలి? ఎవరు వస్తారు ఆఫీస్కి? ఆ గురించి 100 మంది వస్తారు, అందరికి తెలియాలా ఏంటి? నువ్వు స్క్రీన్ వైపు చూడటం ఆపు. చెప్పా ఇస్త్రీ ల్యాప్టాప్ ని. ఎన్ని బాధ అంటే చెప్పు నాకు. నిషా ఎవరు వస్తుంటారు నిషా ఆఫీస్కి, దానికి నేను ఎవరంటే ఏం చెప్తాను? నువ్వు సిక్ అయిపోయినా వెళ్ళిపోయిన మనిషి నువ్వు. అమ్మాయి వస్తే ఎందుకు వెళ్ళలేదు? అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుందా? బ్లాక్మెయిలే. నువ్వేమైనా కమిట్ అయ్యావా? నీ మెంటలో ఏం మాట్లాడేస్తున్నావు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? కమిట్ అవ్వడం ఏంటి? కమిట్మెంట్ అంటే అది కాదు. అసలు ఏంటని రీజన్ ఏంటి వెళ్ళకపోవడానికి? నువ్వు దేనికి దేనికి కల్పించుకుంటున్నావే బాబు? నువ్వు చెప్తావా? లేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళిపోమంటావా? రేణుక ఎవరో తెలుసా తెలీదా నాకు చెప్పు. నా చిన్నప్పుడు స్కూల్ మేటే. ఓహో, ఇప్పుడు బయటకు వస్తున్నావు అన్నమాట. ఇంకా చెప్పు. బయటికి రావడం ఏంటి నిషా? అడిగావు ఎవరో, నీకు చెప్తున్నాను. చెప్తే మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తున్నావు, లోపలికి వెళ్తున్నావు అంటావు. తమాషాలు పట్టుకు చెప్పు నాకు. నిషా నేను నీకు ఎలా చెప్పాలే బాబు? ఎందుకు వెళ్ళలేదు ఆఫీస్కి? ఎందుకు అమ్మాయి అంతసేపు నుంచి వెయిట్ చేస్తుంది? నువ్వు ఫోన్లు ఎందుకు ఎత్తట్లేదు? అంత చెమటలు పట్టక్కర్లేదు చెప్పు. అమ్మాయి నా చిన్నప్పుడు క్లాస్మేట్. చెప్పావు. హలో, అంత రియాక్షన్ నాకు స్టోరీ తయారు చేస్తున్నావా? స్టోరీ తయారు చేయడం ఏంటే బాబు? నువ్వు చంపేస్తున్నావే బాబు. నా సంగతి ఇంట్లో అక్కడ బయటకు వెళ్ళిపోవాల్సింది నేను. ఇది రియలైజేషన్. అమ్మాయికి ఏదో జాబ్ కావాలని వచ్చింది నిషా, ఓకే. అందుకు ఆఫీస్కి వచ్చేసింది వెతుక్కొని. వెతుక్కొని రావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అంటే నీతో ముందు మాట్లాడలేదా? నాతో మాట్లాడలేదు, వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసింది తనకు జాబ్ కావాలి అని. సో ఇస్తావా ఇవ్వ? మాట్లాడితే అయిపోయింది కదా. అంతే వెయిట్ చేయించడం ఎందుకు? ఏదో క్లారిటీ మిస్ అవుతుంది శరత్. నాకు చెప్తావా? చెప్తా. ఏం చేస్తావు? ల్యాప్టాప్ ఎందుకు నీకు? చెప్పు. అమ్మాయి నీ క్లాస్మేట్ అయితే అమ్మాయి నీకు చేయాలి కదా ఫోన్. సాగర్ ఎందుకు చేస్తున్నాడు? అమ్మాయి దగ్గర నా నంబర్ లేదు. నంబర్ లేకుండా ఉద్యోగానికి వచ్చింది. సంథింగ్ ఇస్ ఫిషీ. నువ్వేమో ఇగ్నోర్ చేస్తున్నావు. మరి అలా కనిపిస్తున్నాను. ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? చంపేస్తున్నావే బాబు నువ్వు. చెప్తావా? ఇచ్చినది నిషా, చెప్పు. ₹1,00,000 ల్యాప్టాప్. ఐ డోంట్ కేర్. ల్యాప్టాప్ చెప్తాను. చెప్తే కానీ అంత ఫీల్ అవ్వకు. చెప్పు ఏంటో అర్థం చేసుకుంటా. అమ్మాయికి జాబ్ కావాలని వచ్చింది నిషా. ఫ్రెండ్ శేఖర్ ఉన్నాడు కదా, శేఖర్కి ఫోన్ చేసి శరత్ కంపెనీలో నాకు ఏమైనా జాబ్ ఇస్తాడేమో కొంచెం కనుక్కోవా అంతే. సో నేను వచ్చి నా కంపెనీలో వద్దు, ఫ్రెండ్ కంపెనీకి రిఫర్ చేశాడు, వాడు ఇస్తానని కూడా చెప్పాడు. సో అక్కడికి వెళ్ళమన్నాను, కానీ తను ఇక్కడికి వచ్చింది. ఓకే. అక్కడ అంటే అక్కడ వాళ్ళది దే ఆర్ ఇంటూ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ కదా వాళ్ళు. సో దానికి అక్కడ వద్దు, ఐటీలోనే కావాలంట జాబ్. అందుకు నా దగ్గరికి వచ్చింది. సో నీకు తెలుసు కదా నేను నో చెప్పలేను, అందుకే ఆఫీస్కి వెళ్ళట్లేదు. ఆఫీస్కి వెళ్తే మళ్ళీ అమ్మాయి మాట్లాడితే నేను చెప్పలేను కదా, అందుకే ఇంట్లో ఉండిపోయాను ఈరోజు. ఏం చదివింది అమ్మాయి? అమ్మాయి ఎంసీఏ చేసింది. షీ హాజ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ దాట్. ఎందుకు తీసుకోవట్లేదు నువ్వు? నీకేంటి ప్రాబ్లం? బేసిక్లీ నిషా, మేము స్కూల్లో ఉండేటప్పుడు ఇద్దరం కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళం. క్లోజ్ అంటే? క్లోజ్ అంటే అదే అలా కొంచెం ఎక్కువగా ఫ్రెండ్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉండేవాళ్ళం. ఇదేంటిది ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అంటే? సరదాగా ఉండేవాళ్ళం. అంటే ఇది అంటారు కదా క్యాండీ క్రష్, ఏదో క్రష్ లాగా. తనకి నేనంటే క్రష్, నాకు తనంటే సరదాగా మాట్లాడింది. ఇప్పుడు 2-3 years బ్యాక్ అనుకుంటే అతను సెపరేట్ అయిపోయింది. నౌ షీ వాంట్స్ టు హ్యావ్ సమ్ లైఫ్ ఆన్ హర్ ఓన్. అందుకనే జాబ్ కూడా వేరే దగ్గర చూపించాను కూడా, కానీ దానికి అక్కడ వద్దు, నా దగ్గరికి వస్తానంటే ఎందుకు మనకెందుకు అన్నసరి కాంప్లికేషన్స్ తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పేసి తనకి నేను వద్దని చెప్పేశాను. అందుకే నంబర్ కూడా నాది ఇవ్వలేదు నేను తనకి. ఫ్రెండే శేఖరే మాట్లాడుతున్నారు. ఇంత వ్యవహారం నడిపావు నువ్వు, ఒక్క మాట చెప్పలేదు, ఇంట్లో దాక్కుని పోయావు.
దాముడు కూడా ఏంటి నిషా? మరి అంతే కదా, ఫోన్లు ఎత్తకుండా ఇంట్లో ఉండిపోతే ఏంటి అది అర్థం? స్కూల్లో ఒక అమ్మాయి, ఇంటర్లో ఇంకొక అమ్మాయి, డిగ్రీలో నేను, ఇంకెంతమంది ఉన్నారు? ఏమిటే నువ్వు ఏదేదో మాట్లాడేస్తున్నావు, మెంటలే ఉందేంటి? నేను ఏదో మాట్లాడుతున్నాను. మరి లేకపోతే అక్కడ ఏదేదో స్కూలు కాలేజ్ ఏవో చెప్పేస్తున్నావు అన్నీ నువ్వు. మరి ఇప్పుడే కదా నాకు తెలిసింది స్కూల్లో ఫ్రెష్ అని. ఈ నిషా ఇంతవరకు 25 ఏళ్ళు ఎప్పుడు చెప్పలేదు ఈ అమ్మాయి గురించి. బాయ్ నువ్వు. అసలు ఏం వినలేదు నేను. నీకు ఎలా పాప చెప్పాలి? శరత్, ఇంత చీటలు అనుకోలేదు నేను అసలు. అంత చెప్పంటే సూతులు చెప్తావు, శ్రీరామచంద్రులా ఫీలింగ్ ఇస్తావు అందరి దగ్గర. నిషా తప్ప ఇంకెవరు లేరు అనుకుంటున్నావు. నువ్వు పిచ్చి దానిలో మాట్లాడుతున్నావు, ఏదేదో మాట్లాడేస్తున్నావు. కాదు అసలు ఇంతవరకు ఎలాగ నాకు చెప్పుకుని ఉన్నావు? ఇంట్లో చెప్పడానికి ఏముంది? చెప్పాలి కదా చేయాలి, ఇంత దాకా వచ్చినప్పుడు. ఏమొచ్చింది ఇంత దాకా? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఏదో దాస్తున్నావు అని అర్థమైంది, ఇంతలాగా దాస్తావు అనుకోలేదు నేను. പക്ഷെ నీకు కొన్ని చెప్తే నీకు నచ్చవని చెప్పి కొన్ని చెప్పను, అంతేకాని దాయడం కాదు అది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు అర్థం అవుదే. జస్ట్ సిక్ అండ్ టైర్డ్ శరత్. నా పేరు బికారి నా దారి ఎడారి. అమ్మా చెప్పు. ఏంటి చీరలకు వెళ్దాం అన్నావు? నాకేం వద్దు, ఏమైంది? మా చిరాకు మా. ఇప్పటికిప్పుడు ఏమైంది? కాదమ్మా, ఒక స్కూల్ మేట్ వచ్చింది ఇప్పుడే. అందుకే శరత్ ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోయాడు. దానికి నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? మరి ఏం చేయమంటావు? యూ షుడ్ బి హ్యాపీ నిషా. దేనికి మా? శరత్కి అడ్వాంటేజ్ తీసుకునే ఆలోచనే ఉంటే ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చి ఉండేవాడు ఆఫీస్లో. నేను అలా ఇవ్వలేదు అంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకూడదనే కదా. ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించాడో చూసావా? నీ ఫ్యామిలీ గురించి ఆలోచించే కదే ఇవన్నీ చేస్తున్నాడు. తనని తీసుకొచ్చి ఆఫీస్లో పెట్టుకుంటే అనవసరం లేనిపోని గొడవలన్నీ వస్తాయి. నువ్వెందుకు దానికోసం ఫీల్ అయిపోతున్నావు? కరెక్టే మా, నేను ఆలోచించలేదే, అంటే రియాక్ట్ అయిపోయాను పాపం. యు ఆర్ సో లక్కీ టు హ్యావ్ అ ప్లాన్ లైక్ దట్. మళ్ళీ ఏంటి? సారీ. దేనికి సారీ? అంత తిట్టినందుకు అంత అరిచినందుకు అంత సడన్ గా ఈ మార్పు ఏంటో? నేను అర్థం చేసుకోలేకపోయాను చదువుకుని. కాదు, అమ్మాయి ఏదో కష్టాల్లో ఉంది కదా, ఉద్యోగం ఇవ్వచ్చు కదా, చూసుకోవాలి. నా ఫ్రెండ్ దగ్గర పెట్టాను నిషా, తను అక్కడ వద్దంట తనకి. కరెక్ట్, ఇక్కడ పెట్టు. మరి అప్పుడు హెల్పర్ అవుట్ కదా, నీ ఫ్రెండ్ అని అంటున్నావు కదా. ఎందుకు మనకి అన్నసరి కాంప్లికేషన్స్ అని చెప్పేసి? కాంప్లికేషన్ ఏముంటుంది? కాంప్లికేషన్ అనుకుంటే కాంప్లికేషన్ అవుతుంది. నీ మీద నాకు నమ్మకం ఉంది కదా చదవదు. ఎందుకని నిషా మనకి మనం హెల్ప్ చేసినట్టునే ఉంటుంది కదా, తర్వాత మనం ఫీల్ అవ్వకూడదు. షూర్? యా, వెరీ షూర్. తీసుకుంటానైతే. సరే అయితే నేను ఆఫీస్కి వెళ్తానైతే. ఓకే, ఒక ఫోన్ ఇచ్చివా? मस्त शेड जो नाही राणीला कमला असा సాగర్, నేను ఆఫీస్కి వస్తున్నాను. నా ఫ్రెండ్ రేణుకర్ ఉండమని చెప్పు, పాకెట్లో వచ్చేస్తాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?